నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మానవ సేవే మాధవ సేవ. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు గుడివాడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కటారి శేషుబాబు పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణాపీఠం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. హరికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజు ఆడంబరాలకు పోకుండా వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వాళ్లకు మనం ఉన్నామని భరోసా ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఉంటామని, నిండు రూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య, కంతేటి హరిబాబు, జాజుల తాతారావు, మాకుల సత్యం, శాంతి వృద్ధాశ్రమం నిర్వాహకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కటారి శేషుబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరియు కరుణాపీఠం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారిని అడగనే వెంటనే ఏ ఆడంబరాలకు పోకుండా అన్నగారు మీరు చేసే కార్యక్రమాల్లో మాది కూడా మా వంతు మా సహాయ సహకారాలు అందిస్తామని వెంటనే స్పందించి ఆయన ఈ కార్యక్రమం చేశారు. ఈ రెండు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సభ్యుల సంఘం తరపున వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పెద్దలు తిరుపతి గారు, జాజుల తాతారావు గారు, మాకు సత్యం కంతేటి బాబు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సంఘం సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపు. ఈరోజు శ్రీకృష్ణ రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ శాంతి ఉత్సవాలము అండ్ కరుణాపీఠంలో ఈ వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. మెయిన్గా ఇప్పుడే చెప్పారు శేషకుమార్ గారు ఈ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుందని. దాదాపుగా సంవత్సరానికి 40-50 ప్రోగ్రాములు ఈ వృద్ధశ్రమాలకి భోజనాలు వాళ్ళకి కావాల్సిన సామాను ఇస్తున్నారు. ఈ వృద్ధశ్రమాలలో అంటే వాళ్ళకు వృద్ధులకు భోజనాలు పెట్టాలంటే ఎంతో మహాభాగ్యం. అలాంటి వృద్ధశ్రమాలను ఎన్నుకొని అడిగారు ఈ కార్యక్రమం చేస్తుంటే ఆయన కష్టపడకుండానే మ్యారేజ్ బర్త్డేలు ఒక లిస్టు రాసుకొని వాళ్ళే ఈయన గుర్తు లేకపోయినా సరే ఏంటి రే మా బర్త్డే అండి మీరు ఈ వృద్ధశ్రమాలకు భోజనాలు పెట్టి ఇది చేయండి అని. ఎందువల్ల అంటే అంత నమ్మకం ఏంటంటే ఆయన చేసే కార్యక్రమం ఇచ్చిన డబ్బుకు సార్థకం చేస్తున్నారని. అట్లా హరికుమార్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఊళ్ళో టౌన్లో కూడా ఎక్కడన్నా కార్యక్రమం జరుగుతుంది అంటే నేను వెళ్తున్నానంటే హరిగారి ప్రోగ్రామ్ అనే స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి హరికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే ఇక్కడికి ఇచ్చేసిన వారికి ప్రతి ఒక్కరి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. అదిగాక శాంతి ఉత్సవాలలో కార్యక్రమం చేయటం అంటే నాకు ఎంతో ఇష్టం. అంటే దానికి గౌరవాధ్యక్షులు ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం దానికి బాధ్యత ఉంది కాబట్టి ఆ దాంట్లో చేయటం ఎంతో మహాభాగ్యం. ఇంకా అడిగారు ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించి ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తా. రేపు వేసవికాలం వస్తుంది, మధ్య సెలవేంద్రాలు కూడా లోగడ మాదిరి కన్నా ఇంకా ఎక్కువ చేసి ఎండాకాలంలో ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది. మంచిగా నెహ్రూ చౌక్లో చేస్తే నువ్వు ఎన్ని మధ్య వచ్చినా గంటలు అయిపోతాయి. అలాంటి కార్యక్రమాన్ని కూడా రూపురేఖలు చేసుకొని రూట్ మ్యాప్ వేసుకొని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.